దర్శనానికి ఫోన్స్ అన్నీ అలౌ లేదు కాబట్టి అన్నీ రూమ్లోనే పెట్టి పోతున్నాం. ఓకే, బాయ్. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో మా గిరి ప్రదక్షిణ అంతా చూశారు కదా, అండ్ ఈ వీడియోలో నేను మీకు దర్శనం వీడియో చూపిస్తూ ఉన్నాను. అండ్ మేము మార్నింగ్ యాక్చువల్లీ దర్శనంకి పోయినాము. ఫోన్స్ అలో లేదని అనుకొని ఫోన్స్ అయితే తీసుకొని పోలేదు, కానీ అక్కడ అందరూ ఫోన్స్ తీసుకొని వచ్చి లోపలంతా షూట్ చేసుకుంటూ ఉన్నారు. సో మేము కూడా ఇంకా ఈవినింగ్ దర్శనంకి పోవాలని మా ప్లాన్ ఉన్నింది ఆల్రెడీ. సో దర్శనంకి ఎట్లా పోతున్నాం కాబట్టి ఈసారి ఫోన్ తీసుకొని పోతా ఉన్నాము. తమిళనాడులో మెయిన్గా అయితే మనం చూడాల్సింది టెంపుల్సే, ఎందుకంటే ఆ పెద్ద పెద్ద గోపురాలు, దాని తర్వాత లోపల ఎంత విశాలంగా ఉంటుందంటే ఇవన్నీ చూసేకి మన రెండు కళ్ళు చాలు, అంత బాగుంటుంది టెంపుల్స్ అన్నీ. అండ్ అరుణాచలం కూడా మనకి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్. ఇక్కడ మా ఫోటోగ్రాఫర్ రియాన్స్ ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నాడు. ఇంకా అలాగే లోపల వెళ్తూ ఉన్నాము. మార్నింగ్ కంటే ఈవినింగే కొంచెం నిదానంగా జరిగింది దర్శనం, ఎందుకంటే మార్నింగ్ కొంచెం రష్ కూడా ఎక్కువ ఉన్నారు. దాని తర్వాత ఎండ అయితే చాలా ఎక్కువ ఉన్నింది, కాళ్ళు పెట్టేకైతే ఉండలేదు, అంతా పరిగెత్తుకొని అయితే వెళ్ళిపోయినాం మేము. బట్ వీడియోస్ అయితే మార్నింగే బాగా వచ్చేదేమో, నైట్ అంతగా మనకి కనిపించటం లేదు. ఇక్కడికంటే రియల్గా చూసేది ఇంకా చాలా చాలా బాగుంది టెంపుల్ లోపల. మా రియాన్స్ అయితే అసలు 14 కిలోమీటర్స్ నడిచిన వాడిలాగే లేడు, అంత ఎగురులాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గర్భగుడి ఎదురుగా పెద్ద నందీశ్వరుడిని అయితే చూడొచ్చు. ఇంకా అలాగే క్యూలో వెళ్తూ ఉంటే మాకైతే క్యూట్ క్యాట్ ఒకటి కనిపించింది. తండ్రి కొడుకు ఇద్దరు మాట్లాడిస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి గుడి అరుణాచలం గుడి ఎలా ఉందో ఇక్కడైతే మనకి ఒక బ్లూ ప్రింట్ లాగా చేసి పెట్టినారు. అండ్ ఇక్కడ కనిపించేదే గిరి ప్రదక్షిణ చేసే కొండ, దాని చుట్టే మనం గిరి ప్రదక్షిణ చేయాలి. అండ్ ఇక్కడ వెహికల్స్ కూడా పెట్టినారు, సేమ్ ఎగ్జాక్ట్ ఎట్లుందో అట్లే చేసి పెట్టినారనమాట. యాక్చువల్గా అరుణాచలం మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళమంట, శివుడు మనల్ని చూడాలనుకుంటే మనల్ని పిలిపించుకుంటాడు. సో అలా అరుణాచలం వెళ్ళక ముందు ఒకలాగా, వెళ్ళిన తర్వాత మన టైం ఒకలాగా మారిపోతుందంట. సో అదైతే మా విషయంలో జరిగిందని అనుకుంటున్నాను. ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తూ ఉంది కదా, ఈ చెట్టు దగ్గర మేము మార్నింగ్ దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు అందరూ పైన చూసి ఏమో మొక్కుంటా ఉన్నారు. మేము ఏమని అడిగితే వాళ్ళు అక్కడ కనిపిస్తుంది కదా ఆ అమ్మవారు లాగా అని దాన్ని మొక్కుంటా ఉన్నారు. ఏమి అని చూస్తే అక్కడ ఒక బల్లి ఉన్నింది. సో అమ్మవార్లు అక్కడ బల్లిలాగా ఉండి అందరినీ చూస్తుంటారంట. అలా అక్కడ జనాలందరూ నమ్ముతూ ఉన్నారు. ఇంకా అలా అయితే దర్శనం చేసుకొని మేము రిటర్న్ రూమ్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. ఆడికి పైన పానీపూరి మాత్రం వద్దులో కదా, పానీపూరి అంటే అదొక ఎమోషన్, వీళ్ళకైతే అర్థం కాదు. రూమ్లో చాలా వేడిగా ఉందని బయట ఇలా చాప వేసుకొని కూర్చునేకి లేదు. వాన అయితే స్టార్ట్ అయిపోయింది. మాకు ఎక్కడిపోయినా ఈ కష్టాలు ఇచ్చే కష్టాలు. ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది వాన, నైట్ అంతా కొట్టింది అండ్ మార్నింగ్ కూడా కంటిన్యూగా కొడుతూనే ఉన్నింది. మేము యాక్చువల్లీ ఈరోజు నైట్ స్టే చేసి నెక్స్ట్ డే అక్కడి నుంచి పాండిచ్చేరి చాలా దగ్గర అని చెప్పి పాండిచ్చేరికి వెళ్తా ఉన్నాం. అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అన్నమాట ఇది పాండిచ్చేరికి. అంటే ఇక్కడ వచ్చినాక 98 కిలోమీటర్స్ అని చూసే లోపల పాండిచ్చేరి కూడా చూసేస్తే చలో ఒక పని అయిపోతుంది అని పోతున్నాము. ఇన్ని రోజులు అంటే పాండిచ్చేరికి పోయి ఎప్పుడు ఎవరికైనా బాటిల్ కావాలంటే ఫస్ట్ అమౌంట్ పంపేలా. మేమైతే అర్లీ మార్నింగ్ 3కే స్టార్ట్ అయిద్దాం అనుకున్నాము, కానీ మేము లేచి రెడీ అయ్యేలోపు 4 అయితే అయిపోయింది. 4కి స్టార్ట్ అయినాం కాబట్టి మేము పాండిచ్చేరి రీచ్ అయ్యే లోపల 6 అయిపోయింది. అండ్ మేము యాక్చువల్లీ సన్ రైజ్ చూద్దాం అనుకున్నప్పుడల్లా ఏదో ఒక విధంగా లేట్ అయిపోతానే ఉంది. సన్ రైజ్ అయితే చూసే ఛాన్సే దొరకటం లేదు. చూస్తూనే తెల్లారిపోయింది ఇంకా. అండ్ పాండిచ్చేరి వచ్చే లోపల సూర్యుడు బయటకైతే వచ్చేసినాడు.
మా అదృష్టం ఏమంటే లాస్ట్ నైట్ వాన వచ్చింది అండ్ ఆ రోజు ఫుల్ క్లౌడీగా ఉన్నింది కాబట్టి అంత ఎండ ఉండలేదు, ఫుల్గా ఎంజాయ్ చేసినాము అండ్ ట్యాన్ కూడా అవ్వలేదన్నమాట. పాండిచ్చేరిలో చాలా బీచెస్ ఉన్నాయి. సో ఏ బీచ్కి పోవాలని మాకైతే కన్ఫ్యూజన్గా ఉండింది. సో గూగుల్లో అయితే రేటింగ్ చెక్ చేసి చూస్తే ఎడెన్ బీచ్ చాలా బాగుందని రేటింగ్ ఉండింది. సో అందుకే ఎడెన్ బీచ్కి అయితే వచ్చినాము. కానీ ఇక్కడ చూసేకి మాత్రం వ్యూ చాలా బాగుంది. ఇంకా ఇక్కడ డాగ్స్ కనిపిస్తే చాలు, మా డాగ్ లవర్స్ ఊరికే ఉండరు కదా, ఇద్దరు పోయి దాన్ని మాట్లాడిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఈ బీచ్ చూస్తూ ఉంటే ఏదో ఒక మూవీ సెటప్ లాగే ఉన్నింది, చాలా బాగుంది చూసేకి. అండ్ ఇక్కడ వచ్చేసి వాష్రూమ్స్కి అండ్ డ్రెస్ చేంజింగ్ దాని ఫెసిలిటీ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతాయంట. అక్కడ ఒక కెమెరాకి ఇంత ప్రైస్ అని రాస్తున్నారు, అది అమౌంట్ పే చేస్తే ఇక్కడ వచ్చి మనము ప్రీ వెడ్డింగ్స్ కానీ ఏదైనా షూటింగ్ చేసుకోవచ్చు. బీచ్ అయితే చాలా ప్రశాంతంగా ఉన్నింది, క్రౌడ్ అయితే అస్సలు లేదు. ఎవరైనా తెలియని వాళ్ళు పాండిచ్చేరిలో బీచ్ అని అడిగితే నేనైతే ఎడెన్ బీచ్ని అయితే సజెస్ట్ చేస్తాను. ఏం నాన్న ఇది? రియాన్స్ రాది, రియాన్స్ అనే పేరు, నీ పేరే ఇడుంది కదా ఆరు. పోయేసాను అండ్ ఇలా అయితే మా అరుణాచలం అండ్ పాండిచ్చేరి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే బాగా ఎంజాయ్ చేసినాము. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.